రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో నూకలమర్రి నమిలిగుండుపల్లి వట్టంల మీదుగా కరీంనగర్ వెళ్లే బస్సు కాంగ్రెస్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి బస్సును ఈ ప్రాంతాల మీదుగా నడపాలని ఆదేశించారని ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు, బీసీ సెల్ మండల అధ్యక్షులు వంగపల్లి మల్లేశం, యూత్ కాంగ్రెస్ రూరల్ మండలం అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్, నాయకులు లింగయ్య, పింగలి, తిరుపతి, బొడ్డు బాబు, సుమిత్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి ఉచిత బస్సును ప్రవేశపెడతామని, మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని అన్న మాట మీద నిలబెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం ఈ నూకలమర్రి గ్రామానికి టోటల్గా బస్సు సౌకర్యాన్ని బంద్ చేసినా మరి పాలకులు పట్టించుకోలేని పరిస్థితి, ఆటోలలో వెళ్లే పరిస్థితి, మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు నడిచినా కానీ ఈ ప్రాంతానికి కొన్ని నెలలుగా బస్సులు బంద్ కావడం జరిగింది. పెద్దల ఆది శ్రీనివాస గారి దృష్టికి తీసుకుపోగానే మరి వేములవాడ డిపో నుంచి వెళ్ళి ఇటు 3 ట్రిప్పులు, అదేవిధంగా జగిత్యాల డిపోను నుంచి జగిత్యాల వరకు కూడా మరి బస్సు సౌకర్యం కల్పించినటువంటి మరి ముఖ్యంగా ఆది శ్రీనాన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్ననే మరి అసెంబ్లీ జరుగుతున్న తరుణం లోపల మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోగానే మరి ఈ రోజు ఈ బస్సును ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మా గ్రామ పక్షాన రూరల్ మండల గ్రామాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరి పెద్దలు ఆది శ్రీనాన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేటి నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నేరుగా బస్సును సౌకర్యాన్ని మరి మహిళలు కానీ గ్రామ ప్రజలు కానీ మరి పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని, మరి అదేవిధంగా ఇచ్చిన మాట మీద నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి కృతజ్ఞత తెలపాలని, మరి మహిళా తల్లులు కూడా ఫ్రీగా ఈ బస్సులో కూడా ప్రయాణించాలని కోరుతూ ఈ బస్సు సౌకర్యం కల్పించినటువంటి మరి పెద్దలు ఆదిశీనాన్న గారికి, మరి పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు, మరి ప్రజాపాలనలో భాగంగా నడుస్తున్న తరుణంలో మరి నూకలమర్రి, వట్టెంల, నమిలిగుండుపల్లి దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి కరీంనగర్ డిపో బస్సు గతంలో నడిచేది. మరి కరోనా టైంలో మరి అది బంద్ కావడం జరిగింది. దీన్ని మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ గారు, మరి మాజీ సర్పంచ్ మరి వంగపల్లి మల్లేశం గారు, మరి మేము కూడా వెళ్ళి మరి గౌరవ శాసనసభ్యుల గారికి తెలపడంతో తప్పకుండా కూడా ఈ బస్సును పునరుద్ధరించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి తీసుకెళ్ళగానే తప్పకుండా మరి ప్రాంతానికి ఇక్కడ ఈ మారుమూల ప్రాంతాలకు తక్కువ రవాణా సౌకర్యం ఉంది, మరి బస్సు వేసినట్లయితే ఇక్కడ ప్రజలంతా వినియోగించుకుంటారని చెప్పి మరి వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు బస్సును మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. దానికి పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి, బీసీ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి, మరి నూకలమర్రి, వట్టెంల, నమిలిగుండుపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కర్నాటక టు నూకలమర్రి బస్సు ఆర్టీసీ బస్సు ప్రారంభం అయింది. దీనికి ఎన్నో ఏళ్ళుగా 5-6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము విస్మరించింది. అసలు ఆడవారిని కానీ మా యొక్క గ్రామాలను నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టంల గ్రామం నుంచి వెళ్ళే కర్ణాటక బస్సు నడచలేదని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా గత ప్రభుత్వం నడిపించలేదు. చాలా మహిళలు, వృద్ధులు, పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆది శ్రీనాన్న గారి చొరవతోని మరియు రవాణా శాఖ మంత్రులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించగానే త్వరలోనే మీకు నూకలమర్రి దాకా నడిచినటువంటి బస్సు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి మాకు ఈరోజు బస్సు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారికి, ఆది శ్రీనాన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.